వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి లా ఎగ్జామ్ని 10 నిమిషాల్లో చక్కగా రాసి ఇక ప్రేమ్ దగ్గరికి పరుగు పరుగున వస్తుంది. ప్రేమ్ బాబు, 10 నిమిషాల్లో అన్ని ప్రశ్నలకి జవాబు రాశాను, ఏది వదల్లేదు బాబు అని చెప్పి పాపం సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక నిషా, నువ్వు రాస్తావే, అందుకే కదా నీ 2 పేపర్స్ని నేను తీసేశాను, ఇప్పుడు నువ్వు ఎలా పాస్ అవుతావో నేను చూస్తాను అని చెప్పి మనసులో చామంతి రాసిన పేపర్స్ని దొంగతనం చేస్తుంది నిషా. కరెక్ట్గా తన వెనకాల లెక్చరర్ ఉంటారు. నిషా అని పిలుస్తారు. మేడం అనగానే నిషా చెంప పగలగొడుతుంది. ఆ మేడం, చూడు, ఒక మంచి స్టూడెంట్ భవిష్యత్తుని కాలరాయాలనుకుంటున్నా నువ్వు నీ ఫ్రెండు ఆ గుణ ఎప్పటికీ అలా చేయలేరు. మర్యాదగా ఆ 2 పేపర్స్ ఇస్తావా, లేకపోతే నువ్వు రాసిన పేపర్స్ అన్నీ నేను డస్ట్బిన్లో పడేయాలా అని అంటారు. ఇక ఆ మేడం ఒక్కసారిగా గజగజ వణికిపోతుంది. సారీ 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 అని చెప్పి ఇక చామంతి రాసిన ఆ 2 పేపర్స్ని మేడం చేతికిస్తుంది. ఛీ అని చెప్పి మేడం అక్కడి నుండి లోపలికి వెళ్ళడంతో ఇప్పుడు ఎలా? ఆ చామంతి ఎగ్జామ్ 10 మినిట్స్లోనే బాగా రాసింది. నేను బుక్స్ తనకి లేటుగా ఇచ్చినా అది చదువుల తల్లి అయిపోతుందా, చెప్తాను అని చెప్పి ఇక కోపంతో ఇంటికి వెళ్ళిపోతుంది నిషా. ఇది ఇలా ఉండగా రోజా, రమాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, అది ఎలాగోకలాగా ఎగ్జామ్ రాసింది అనగానే, నాకు తెలుసు రోజా, దాన్ని కాపాడడానికి మన ప్రేమ్ అనే హీరో ఉన్నాడు కదా, కానీ దానికి ఈ రోజు నుండి కనీసం బయటికి వెళ్ళే అవకాశం ఇవ్వను అనగానే, ఏమో అత్తయ్య, నా యువరాణి పట్టాభిషేకం విషయంలో కూడా ఆ చామంతి ఏదైనా చేస్తుందేమో అనగానే, అలా జరగకుండా నేను చేసుకుంటాను అని చెప్పి ఇక ఏయ్ చంద్రిక చంద్రిక అని పిలుస్తుంది. ఇంతలో ప్రేమ్, చామంతి వస్తారు. ఏయ్ ఏంటే, ఇప్పటిదాకా ఎగ్జామ్ రాసి ఇంటికి రావాలనిపించలేదా, వెళ్ళు అని అంటుంది. అమ్మగారు, నేను ఎగ్జామ్ బాగా రాశాను అని చెప్పి అంటుంది. నువ్వు ఎగ్జామ్ బాగా రాశావో ఎలా రాశావో మాకెందుకు, ఎందుకంటే నీలాంటి వాళ్ళ మాటలు వినాలంటే నాకు చిరాకు. చంద్రిక, చామంతి, ఈరోజు మన ఇంటికి కొందరు గెస్టులు వస్తున్నారు. వాళ్ళ కోసం మీరు మార్నింగ్, ఈవినింగ్, అలాగే నైట్ వీటికి ఇలా ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని అంటూ ఉంటుంది. అలాగేనమ్మా అని చెప్పి ఇక చామంతి, చంద్రిక లోపలికి వెళ్తారు. ఇక ప్రేమ అనుకుంటారు, అమ్మ, రోజా వదిన, నిషా, గుణ, మీ నలుగురు చామంతి విషయంలో ఎగ్జామ్ రాయకుండా ఎంతో అడ్డుపడ్డారు. కానీ ఈ ప్రేముండగా నా చామంతిని ఎలా గెలిపించను? ఇప్పుడు చామంతి 2వ కోరిక పంతులు గారు చెప్పింది, అంటే తాలిబొట్టుని మార్చే కార్యక్రమం. పాపం బంగారం గురించి చామంతి ఏం చేస్తుంది, చాలా నిజాయితీ పర్రాలు, అందుకే ఇంకో ప్లాన్ వేస్తాను అని చెప్పి ప్రేమిక, చామంతి అలాగే చంద్రిక దగ్గరికి వస్తారు. ఇద్దరు వంటలు చేస్తూ ఉంటారు. ఓ, వంటల్లో నా చామ్ నెంబర్ 1, ఖచ్చితంగా వంటల్లో గెలుస్తుంది. ఇప్పుడు నేను వంటల పోటీ అరేంజ్ చేయాలి అని చెప్పి ఇక కొంతమంది మహిళా మండలి వాళ్ళతో మాట్లాడతాడు ప్రేమ్. ఓ అవునా ప్రేమ్ బాబు, మీరు హర్షవర్ధన్ గారి చిన్న కొడుకు కదా, అంటే మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇదంతా చెయ్యాలా? ఒక మహిళా మండలిగా ఉన్న మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత పెద్ద ఇంటికి అలా పని అమ్మాయిని భార్యగా తీసుకురావడం అనగానే, చూడండి, పని వాళ్ళు మన వాళ్ళే కదా, తను నా భార్య, అలాగే తను 16 రోజుల పండక్కి బంగారు తాళి కావాలి, అందుకే తను నీతి నిజాయితీ ఆత్మాభిమానం గల అమ్మాయి, తను కష్టపడితేనే ఆ డబ్బును తీసుకుంటుంది అనగాని, సరే ఇప్పుడు మేము నీ భార్య చామంతితో వంటల పోటీని పెట్టి తనకి 5 తులాలు అంటే 5 తులాలు బంగారం ఇప్పించాలి అనగాని, అంటే తను న్యాయంగా ఉంటుంది, తన వంట బాగుంటేనే మీరు ఇవ్వాలి అనగాని, ఇది కూడా మాకు నచ్చింది ప్రేమ్ బాబు, ఎందుకంటే నీ భార్య అని స్వార్థం లేకుండా అక్కడ ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. సరే అని చెప్పి అంటారు మహిళా మండలి వారు. ఇక ప్రేమ అనుకుంటారు, అమ్మయ్య, ఒక పని అయిపోయింది, నా చామ్కి నేను తాలిబొట్టు కొనిచ్చబోతున్నాను అని చెప్పి అనుకుంటారు ప్రేమ్. నిషా, రోజా, రమాదేవి చామంతి కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ప్రేమిక మహిళా మండలి వాళ్ళని ఇక తెలియనట్టు యాక్టింగ్ చేసి రమ్మనడంతో ఇక వాళ్ళందరూ వస్తారు. ఎవరు మీరంతా అని అంటుంది రమాదేవి. అయ్యో రమాదేవి గారు, మేం మీకు తెలియపోవడం ఏంటి అనగానే, మహిళా మండలి వాళ్ళే కదా, మా ఇంటికి ఎందుకు వచ్చారు, నేను నెల మీకు రావాల్సిన అనగానే,
అయ్యో మీరు మాకిస్తారు, కానీ మా మహిళా మండలి వాళ్ళు ఒక పోటీని నిర్వర్తిస్తున్నారు అనగానే ఏంటా పోటీ అని అంటుంది రోజా. ఇక నిషా ఏంటంటే ఏదో గేమ్స్ ఆడిపించి బహుమతులు ఇస్తారులే అక్క, మనకి అవి అవసరం లేదు అని అంటుంది. ఇక రమాదేవి ఏం పోటీలు అని అంటుంది. వంట పోటీలు మేడం, ఈ మహిళల్లో ఎవరు బాగా వంట చేస్తారో వాళ్ళకి 5 తులాలు బంగారం మా మహిళా మండలి వాళ్ళు ఇవ్వబోతున్నారు అనగానే 5 తులాల కోసం ఈ రమాదేవి ఇంటికే మీరు వస్తారా? 5 తులాలకి ఇక్కడెవ్వరూ వంటలు చేయరు అనగానే అయ్యో అమ్మా మీరెవ్వరూ కాదు, ఇక్కడ వంటలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మీకోసం వాళ్ళు రాలేదు అనగానే ఏంటి ప్రేమ్, మన ఇంటికి వచ్చి మన కోసం ఎందుకు రారు అనగానే అమ్మకి బంగారం చాలా ఉంది, అలాగే నువ్వు యువరానివి కాబోతున్నావు కదొదినా, అలాగే నిషా హోమ్ మినిస్టర్ కూతురు, చందమ్మ అలాగే చామంతి వీళ్ళిద్దరి కోసం అనగానే ఏ చంద్రిక నువ్వు వెళ్తావా అనగానే నాకు డబ్బు మీద బంగారం మీద ఆస్తుల మీద ఎప్పుడూ నాకు ఇష్టం లేదు కదమ్మా అని అంటుంది. సరే నువ్వు వెళ్తావా అనగానే వెళ్తానమ్మా అని అంటుంది చామంతి. ఇదేంటి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని రోజా అనుకుంటూ ఉంటుంది. నేను వంట పోటీల్లో పాల్గొంటానమ్మా, ఆ 5 తులాల బంగారం నాకు వచ్చేటట్టు ఆ దేవుడు చేస్తే బాగుంటుంది అనగానే చామ్ వెరీ గుడ్, ఎందుకంటే నువ్వు వంటలు బాగా చేస్తావు, తనే చామంతి రేపు పోటీలకి వస్తుంది అనగానే నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వేంటి ఇచ్చేది అనగానే అమ్మా నేను వంటలు బాగా చేయకపోతే నాకు ప్రైజ్ రాదు, వంట చేస్తాను కదా, నాకు కూడా కావాలి కదమ్మా అని అంటుంది. సర్లే రేపు ఆ పోటీలో పాల్గొన్నాక నీకు 5 తులాలు బంగారం రాలేదని ఇక్కడ ఏడవద్దు అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి ఇక చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చామ్ నీ కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ ప్రేమ్ లక్ష్యం అని అనుకుంటారు. రోజా మాత్రం ఏదో జరుగుతుంది, వీళ్ళందరినీ ప్రేమే సెట్ చేశాడా అని డౌట్గా ఉంది. రేపు పోటీలో ఆ 5 తులాల బంగారం చామంతి గెలిచాక ఏం చేస్తుందో చూసి అప్పుడు అందరి ముందు వీళ్ళ బండారాన్ని బయట పెట్టాలి, ఇప్పుడు నేను ఏమీ తెలియనట్టే ఉండాలి అని అనుకుంటుంది రోజా. తెల్లగా తెల్లవారుతుంది. ఇక మహిళా మండలి వారు ఇక పోటీలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇదంతా ప్రేమే కావాలని చేయడంతో మీడియా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి నిజం చెప్పాలంటే ఇది ఒక చిన్న పోటీలా అనిపించిన చాలామంది మహిళల్లో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పెద్ద వంట వాళ్ళుగా ఉంటారు. అలాగే ఈ రోజుల్లో బంగారం కొనాలన్నా చాలా చాలా రిస్క్ అని కాదు, డబ్బు ఉండాలి. అలాంటి మహిళలకి ఈ ఆఫర్ చాలా బాగుంటుంది. ఇక్కడున్న వాళ్ళందరూ వచ్చినందుకు ఈ ఈ పోటీ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. అలాగే మా టీవీలో ఉన్న అంటే టీవీ ప్రతి ఛానలు ఈ వీడియోని టెలికాస్ట్ చేస్తుంది. అలాగే చాలామంది బంగారం అంటే ఇష్టం ఉంటుంది, ఇలా తమ టాలెంట్ చూపించుకొని గెలుచుకుంటారు. ఇలాంటి పోటీలు ఎన్నో కావాలని మహిళలు కోరుకుంటున్నారు అని చెప్పి ఇక న్యూస్ వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. ఇక ఇటువైపు హర్షవర్ధన్కి చెప్తుంది చంద్రిక, అవునా మన చామంతి వంటల పోటీలకు వెళ్ళిందా, ఇక చామంతినే విన్ అవుతుంది, పెట్టు చంద్రిక టీవీ పెట్టు అనగానే ఏంటో ఆ పని మనిషి కోసం మీ ఆరాటం ఏంటి అనగానే చూడు రమా, చామంతి గురించి నీకు అన్ని నిజాలు తెలిసినా ఇలా ఎలా మాట్లాడుతున్నావు, చామంతి ఏ వంటైనా అద్భుతంగా చేస్తుంది, తను గెలిచి తీరుతుంది అని అంటారు. అవును బాబు అని అంటుంది చంద్రిక. నా ముఖం ఈయన పొగట్టం ఆవిడ సపోర్ట్ చేయడం అని అనుకుంటుంది. ఇంతలో రోజా ఏంటత్తయ్య చామంతి గెలుస్తుందని చాలా కాన్ఫిడెన్స్గా మావయ్య ఉన్నారు అని అంటుంది. అవును రోజా, ఆ పని మనిషి అంటే మీ మావయ్యకి ఇష్టమే కదా అనగానే రమ కూర్చో, చామంతి గెలిచాక బంగారం తీసుకుని వస్తుంది, అది నాకు నమ్మకం ఉంది అని అంటారు హర్ష. ఇక ఇటువైపు పోటీలు ఇక ప్రారంభిస్తారు. అందరూ వంటలు చేసి చాలా హ్యాపీగా పోటీలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక చామంతి కూడా చాలా బాగా వంట చేస్తుంది. ఇక ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అలా 5 రౌండ్లో చామంతి ఇక చాలా మార్కులతో ముందుకొస్తుంది. 100 మంది టేస్ట్ చేస్తూ ఉంటే చామంతి చేసిన వంటే అందరూ బాగుందని అనడంతో ఇక ఫైనల్గా ఇద్దరు వస్తారు. ఆ ఫైనల్లో చామంతినే విన్ అవుతుంది. ఇక తనకి 5 తులాల బంగారం మహిళా మండలి వాళ్ళు ఇవ్వడంతో చామంతి మాత్రం ఆ 5 తులాల బంగారం తీసుకొని అక్కడ ఉన్న ఒక 50 మంది పోటీదారుల్లో ఒకరి చేతికి ఇస్తుంది చామంతి. ఇక ప్రేమ్ ఒక్కసారిగా చామ్ తనకెందుకు ఇచ్చావు, నువ్వు విన్ అయ్యావు, నీకు అవసరం అనగానే బాబు నాకు అవసరమే, కానీ
తనకి ఇంకా అవసరం. తన కూతురు హాస్పిటల్లో ఉంది. తనకి ఆపరేషన్ చేయాలి. అలాగే నేనిచ్చిన డబ్బుతో ఆ ఆపరేషన్ పూర్తవదు బాబు. కానీ నా గెలుపు ఆ అమ్మాయి ఊపిరి అవుతుంది అంటే నాకు అభ్యంతరం లేదు. 5 తులాలు అంటే ఈ రోజుల్లో తులమంటే 10 గ్రాములు అంటే 13,200 ఒక గ్రాముంది అంటే తులం ఒక ఖచ్చితంగా 13 గ్రాము 13,200 ఉంటే 10 గ్రాములు 1,32,000 అవుతుంది. అలా 5 తులాలు 5 లక్షలు 5 మూళ్ళు ఇలా వేసుకుంటే దగ్గరగా 6 లక్షల రూపాయల బంగారం అవుతుంది. ఆ పాపకి 10 లక్షలతో ఆపరేషన్ పూర్తవుతుంది. ఇంకొక 4 లక్షలు ఇక్కడున్న వాళ్ళంతా ఆ పాప ప్రాణాల కోసం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే మాకు జడ్జెస్గా అలాగే ఇక్కడున్న వాళ్ళంతా ఆ పాపకి సహాయం చేస్తే తను బ్రతుకుతుంది. రేపటి రోజు ఇక్కడే తను వంట చేసి గెలవచ్చు. వాళ్ళమ్మ కేవలం తన పాప ప్రాణాల కోసమే చాలా అంటే చాలా బాగా వంట చేయాలనుకుంది. కానీ తను మొదటి రౌండ్లోనే ఫెయిల్ అయింది. నాకు తన గురించి అర్థమయ్యి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి తన దగ్గర ఉన్న ఆ బంగారాన్ని గెలుచుకున్న బంగారాన్ని ఆమె తన కూతురు కోసం పాల్గొన్న తన చేతికిస్తుంది చామంతి. అందరూ చప్పట్లతో మారుమ్రోగిస్తారు. నిజంగా గెలుచుకున్న బంగారం వెంటనే ఇక్కడే ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా చాలా మంచి విషయం. మీరు చాలా మంచి పని చేశారమ్మా. మీలా మాకు కూడా లేదు అని చెప్పి చామంతిని పొగుడుతూ ఉంటారు. ఇక ఇదంతా న్యూస్ ఛానల్ వాళ్ళు వేస్తూ ఉంటే అదిరా మా చామంతి అంటే తను గెలుచుకున్న బంగారం ఇంకొక అమ్మాయి ప్రాణాల కోసం ఇచ్చేసింది. నిజంగా అలాంటివన్నీ యువరాణి వాళ్ళు రాజవంశీకులు చేస్తారు. మన చామంతి రాజవంశంలో పుట్టేవలసింది అనగానే ఆ పని మనిషిని ఇంతగా పొగుడుతున్నారు చా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామ్, నువ్వు గెలుచుకున్నది ఆ అమ్మాయికి ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని అంటారు. ప్రేమ్ బాబు, బంగారం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, కానీ ప్రాణం మళ్ళీ రాదు. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది అని చెప్పి ఇక చామంతి ప్రేమ్కి చెప్తూ ఉంటుంది. చామ్, నీలో ఉన్న ఈ గుణమే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. నువ్వు కష్టపడినా ఆ కష్టాన్ని కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటావు. నా చామ్, ఖచ్చితంగా యువరాణి అని నేను అనుకుంటున్నాను. నా గుండెల్లో యువరాణి అని అనుకుంటారు ప్రేమ్. ఇది ఇలా ఉండగా ఇక చామంతి ఇంటికి రావడంతో చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చామంతి, నువ్వు చేసిన పనికి అయ్యగారు చాలా మెచ్చుకున్నారు అని అంటూ ఉంటుంది. ఇక రేపు ఖచ్చితంగా పంతులు గారు నల్ల పుసలు గుచ్చుకోవాలి తాలిబొట్టులో అని చెప్పారు. కానీ ఏం చేయాలి? అత్తని అడిగితే అత్త దగ్గర ఏముంది? ఆ తాలిబొట్టుని ప్రేమ్ బాబుకిచ్చింది. కానీ ఇప్పుడు అత్త తాలిబొట్టుని నేను తీసుకోను. కానీ ఒకటి మాత్రం నిజం, రేపు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. రేపు ఖచ్చితంగా పంతులు గారు నా మెడలో తాలిబొట్టుని మార్చాలన్నారు. కానీ ప్రేమ్బాబుకి అది తెలిసే అవకాశం లేదు అని చెప్పి ఇక చామంతి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. పంతులు గారు చెప్పినట్టు ఇక గుడికి చేరుకుంటుంది చామంతి. అక్కడ తంతంతా పూర్తయ్యాక, అమ్మ చామంతి, నీ భర్తని మీ అత్తగారిని తీసుకురాలేదేంటి? ఈరోజు నీ తాలిబొట్టు బంగారు తాలిబొట్టులో ఈ సూత్రాలు వేసి నల్లపుసులు కట్టాలమ్మా అని అంటారు. పంతులు గారు అది కాదు అనేలోపు ఇక చంద్రికతో అన్ని నిజాలు చెప్పి ప్రేమ్ తీసుకొస్తారు. వాళ్ళిద్దరిని చూసి చామంతి షాక్ అవుతుంది. చామ్, అన్నీ చెప్పాను. నువ్వు నేను కట్టిన తాలిబొట్టుని నీ మెడలో ఉంచుకొని మా ఇంటి కోసం మా నాన్న కోసం ఈ వ్రతం చేస్తున్నావని పంతులు గారు చెప్పారు. చందమ్మకి నేను నిజం చెప్పాను అనగానే, అవును చంద్రిక, అవును చామంతి, ప్రేమ్ నాకు అన్ని నిజాలు చెప్పాడు అని చెప్పి అంటూ ఉంటారు. కరెక్ట్గా రోజా హర్షవర్ధన్ని రామాదేవిని ఇక గుడికి తీసుకొచ్చి మొత్తం చూపిస్తుంది. ఒక్కసారిగా రామాదేవి చామంతిపై విరుచుకు పడుతూ ఉంటుంది. ఎంత ధైర్యమే, నా కొడుకునే రహస్యంగా పెళ్లి చేసుకుని ఇక్కడ చంద్రిక సపోర్ట్ ఇస్తూ నువ్వు ఇలా చేస్తావా? నీ ప్రాణాలు తీస్తాను అనగానే, అమ్మ ఆగు, నిన్ను చామంతిని ప్రేమించాను, చామంతి నన్ను ప్రేమించింది, అనుకోకుండా పెళ్లి జరిగిందని అనుకున్నా చామంతి ఆ తాలిబొట్టునే తన ప్రాణంగా అనుకుంటుంది. మీరెవరూ చేయలేని పని ఇంకొకటి తెలుసా? తన అత్తగారు కుటుంబం అంటే మన కుటుంబానికి తను ఏ హాని జరగకూడదని 12 రోజులు దీక్షతో వ్రతం చేస్తుంది. అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా రావడం మన అదృష్టం అనగానే, ప్రేమ్ అని చెయ్యెత్తుతుంది రమాదేవి. రమా ఆగు, ప్రేమ్, నువ్వు చామంతిని ప్రేమించావా అని అంటారు హర్షవర్ధన్. అవునాన్న, నేను తన్ని ప్రేమించాను, కానీ చామ్ మాత్రం
నన్ను ప్రేమించినా భయపడుతూనే ఉంది. కానీ నేను కట్టిన తాలిని తను ప్రాణంగా చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్. ఇక హర్షవర్ధన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్ని నిజాలు తెలుసుకున్న చామంతి అలాగే చంద్రిక ఇటువైపు హర్షవర్ధన్ రమాదేవి మరి చామంతిని చిన్న కోడలుగా ఒప్పిస్తారా, లేకపోతే హర్షవర్ధన్ని ఇటువైపు రోజా అలాగే రమాదేవి బ్లాక్మెయిల్ చేయబోతున్నారా? ఇలా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అన్నది మీకు రేపు చెప్పడం జరుగుతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.